వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ప్రపంచవ్యాప్తంగా ఎప్స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. యుఎస్, యూరోప్తో సహా 10 దేశాల్లో ఫైల్స్ రచ్చ కొనసాగుతోంది. బ్రిటన్ ప్రధాని రాజీనామా చేయక తప్పదన్న పరిస్థితి వచ్చింది. తనకు తిరుగులేదనుకుంటున్న ట్రంప్కు ఇది చాలా టఫ్ టైంలా మారింది. ఎప్స్టీన్ ఫైల్స్లో కొందరు ఇండియన్స్ పేర్లు కూడా వినిపించాయి, కానీ వాటిపై ఎలాంటి ధృవీకరణ లేదు. ఇలా షేక్ చేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్లో ఇంకా బయటకు రాని పేజీలన్నీ. బిగ్ షాట్స్పై ఎప్స్టీన్ బాంబ్ స్పెషల్ డిబేట్లో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు మేజర్ శ్రీనివాస్ గారు 10 టీవీ స్టూడియోలో. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ నగేష్ గారు. మేజర్ శ్రీనివాస్ గారు, ఒక్కొక్క సెన్సేషన్ 1 by 1 సెన్సేషన్స్ మనం కోవిడ్ నుంచి చూస్తుంటే ప్రపంచం మొత్తం మాట్లాడుకునే సెన్సేషన్స్ 1 by 1 వస్తూనే ఉన్నాయి. అవునండి. మన ఆపరేషన్ సింధూరు, ట్రంప్ తీరు, ఇప్పుడు జియో పాలిటిక్స్ మారిపోవటం. అవును. అంటే ఏది మాట్లాడినా మనం చాలా మేజర్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం. అవును. కానీ అంతకు మించిన మేజర్ ఇష్యూ ఎప్స్టీన్ ఫైల్స్. రెండోది, అందులో రోజు రోజుకి బయటపడుతున్న అంశాలు చూస్తుంటే అసలు మనకే కంపరం పడుతుంది. ఏంటి ఎలా ఉన్నారేంటి ఇల్లు అన్నట్టుగా. లేటెస్ట్గా మన డిబేట్ ప్రారంభానికి కరెక్ట్గా ఒక అరగంట ముందు ఒక బ్రేకింగ్ వచ్చింది. ఈ ఎప్స్టీన్ 331 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ కొన్నాడంట. దానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. అసలు ఏంటి సార్, నిజంగా పూర్తిగా జరిగినట్టుగానే భావించాలా? వస్తున్న ఫైల్స్ అన్ని కరెక్టేనా? అసలు ఈ ధోరణి ఏమంటారు సార్? ఫస్ట్ మనకు చూస్తే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేటువంటిది సార్, ఇది అఫీషియల్ గా రిలీజ్ అయినటువంటి డాక్యుమెంట్ అయితే కాదు. ఇప్పుడు సాధారణంగా ఒక హై లెవెల్ పర్సన్ ఎవరైనా సరే క్రిమినల్ గనక కన్విక్ట్ అయినప్పుడు అతని యొక్క కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వ్యక్తులు కానీ, లేకపోతే అతని యొక్క ప్రైవేట్ జర్నీ, అతనితో పాటు ప్రైవేట్ జర్నీ చేసినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరి పేర్లు ఎవరైతే అసోసియేట్ అయి ఉంటారో వీళ్ళందరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. సమ్ ఐబ్రోస్ విల్ బి రైజన్ ఆన్ దెమ్ అండ్ ఆటోమేటికల్లీ. అయితే ఇది ఎలిగేషన్స్ కి అవకాశం ఉన్నటువంటి అంశం. రెండోది, ఇక్కడ వచ్చినటువంటిది ఏంటి, ఈజ్ ఎ బిగ్ హ్యూమన్ ట్రాఫికర్. అందులోనూ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటిది మహిళల పట్ల మాత్రమే కాకుండా చిన్నపిల్లల పట్ల కూడా జరుగుతుంది. ఫోర్స్డ్ బాండెడ్ లేబర్ ఉంటుంది, ఇవన్నీ కూడా. సో ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఈ చిన్నపిల్లలతో. దీన్ని ఏమంటారంటే పీడోఫైల్ సైకాలజీ అంటారు. పీడోఫైల్ ఇంట్రెస్టింగ్ ఉంది సార్. పీడోఫైల్ సైకాలజీ అంటే ఏంటి అంటే, వీళ్ళు చిన్న పిల్లలతో లైంగిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడతారు. ఇట్స్ అ సైకలాజికల్ డిసీజ్. ఇది ఎస్పెషల్ గా ఎలా ఉంటుందంటే, హై లెవెల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దాన్ని క్లియర్ చేసుకోవడం కోసం, అటువంటి సాటిస్ఫై చేసుకోవడం కోసం వాళ్ళకంటూ ఒక ప్రైవేట్ లైఫ్ అంటూ ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈ ఎడ్వర్డ్ ఎప్స్టీన్ ఎవరైతే ఉన్నాడో ఈజ్ ఎ బిగ్ కార్పొరేట్ లెజనర్. అంటే ఏంటి, ఈజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చేస్తాడు అంటే బిజినెస్ డీల్స్ చేస్తూ ఉంటాడు. పెద్ద పెద్ద విఐపీలు అంటే దేశాధ్యక్షులు లాంటి వ్యక్తుల యొక్క ఫైనాన్సెస్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ట్రంప్ ఈజ్ ఆల్సో బిగ్ బిజినెస్ టైకూన్. వీళ్ళందరూ కూడా, ఇటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు దేంతో పరిచయం ఎటువంటి వాటితో ఆడుకుంటారంటే వాళ్ళ యొక్క పరిచయాలతో బిజినెస్లు నడుస్తూ ఉంటాయి. ఆ బిజినెసెస్ నడిచినప్పుడు వీళ్ళకి కొన్ని ప్రైవేట్ పార్టీస్ అని అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రైవేట్ పార్టీల్లో ఎవరికి ఏ వీక్నెస్ ఉన్నదో ఐడెంటిఫై చేయడం. దీన్ని ఏం చేశాడంటే ఈ ఎప్స్టీన్ దీన్ని ఒక అఫీషియల్ హ్యూమన్ ట్రాఫికింగ్ గా మార్చేశాడు. అంటే ఏం చేశాడు, చిన్నపిల్లల్ని ఎరవేయడం, పేదరికంలో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అలాగే హై స్కూల్స్ లో చదువుకుంటున్నటువంటి పేదరికంలో మనీ అవసరమైనటువంటి బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తన యొక్క గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి మ్యాక్స్వెల్ ఎవరైతే ఉందో, గిజ్లైన్ మ్యాక్స్వెల్, ఆమెని ప్రయోగించి వాళ్ళని జాగ్రత్తగా బ్రెయిన్ వాష్ చేయించి వాళ్ళని ప్రైవేట్ ఐలాండ్కి తీసుకొచ్చాడు. ప్రైవేట్ ఐలాండ్కి తీసుకొచ్చి వాళ్ళని ఒక సెక్షువల్ స్లేవ్స్ గా మార్చేసి ఈ యొక్క బిజినెసెస్ కోసం వచ్చినటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎరగా వేసి కార్పొరేట్ బిజినెస్ అడ్వాంటేజెస్ తీసుకోవడం, ఇలాంటి మీటింగ్స్ అరేంజ్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ అ హై లెవెల్ హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్. అసలు మనకి యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ అండ్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ వాళ్ళ యొక్క రిపోర్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజుకి ప్రపంచంలో అత్యధికంగా నెంబర్ 1 బిజినెస్ ఏది అంటే హ్యూమన్ ట్రాఫికింగ్. అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ అఫీషియల్ బిజినెస్, అఫీషియల్ బిజినెస్ కాకపోయినప్పటికీ కూడా ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి వ్యాపారం ఏదన్నా ఉంది అంటే అది హ్యూమన్ ట్రాఫికింగ్. ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎన్ అఫీషియల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. అంటే అఫీషియల్ గానో అన్అఫీషియల్ గానో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే వాణిజ్యపరమైనటువంటి ప్రయోజనాల కోసం మనుషుల్ని గనక ఎగుమతి దిగుమతి చేసినట్లయితే దాన్ని అక్రమ రవాణా అంటాం.
అంటే ఈ రోజు అక్రమ రవాణా అనేటువంటి సమస్య భారతదేశం ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ప్రాబ్లం. ఈ ఇంటర్నేషనల్ ప్రాబ్లం లో ఈ చిన్న పిల్లలు అనేటువంటి వాళ్ళని ఉపయోగించుకున్నాడు. ఈజ్ ఎ బిగ్ కార్పొరేట్ లేజనర్ అండ్ ఆ యొక్క ఫైనాన్స్ బిజినెస్ పేరుతో వీళ్ళందరికీ కూడా ఆడపిల్లని ఎరవేయడం అనేటువంటి జరిగింది. అయితే ఈయన చనిపోయిన తర్వాత ఈయన యొక్క టైం లైన్ చూసుకుందామండి. ఈయన 1953లో పుడితే 1990s లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ గా ఎదిగాడు. ఆ ఎదిగినప్పుడు చాలా మంది పరిచయాలు అనేటువంటివి ఆయనకి ఏర్పడ్డాయి. ఏర్పడిన తర్వాత ఈయన మీద కొన్ని ఎలిగేషన్స్ అనేటువంటివి వచ్చినాయి. ఆ ఎలిగేషన్స్ వచ్చినప్పుడు 2013లో ఈయన చిన్న శిక్షతో, అంటే ఎవరైతే ఆ యొక్క కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయవలసి వచ్చింది అతనికి. కారణం ఏంటంటే పేర్లు బయట పెడితే వీళ్ళ పేర్లు కూడా బయట చిన్న శిక్షలు తప్పించుకున్నాడు. మళ్ళీ తర్వాత 2013 నుంచి మళ్ళీ 19 వరకు కూడా, అంటే ఇతను జూలై 2019లో అరెస్ట్ చేయబడ్డాడు. ఆగస్టు 10న చనిపోయాడండి. చావు కూడా ఒక మిస్టరీయే. ఇవన్నీ కూడా చనిపోయాడా లేదన్నది ఒక డిస్కషన్ అండి. తలదాచుకున్న ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇతనికి ఉన్నటువంటి కాంటాక్ట్ లిస్ట్, ఇప్పుడు గిజ్లైన్ మ్యాక్స్వెల్ ఎవరైతే ఉందో ఆమెను ఏం చేశారు, ట్రయల్ చేశారు, 25 సంవత్సరాల శిక్ష వేశారు. 2021లో 20 సంవత్సరాల శిక్ష పడింది. ఆ శిక్ష పడినప్పుడు ఆ డాక్యుమెంట్లు ఏదైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ పబ్లిక్ డాక్యుమెంట్ గా మారడం వలన ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈ క్రమంలో ఇక్కడ చూసుకుంటే గనక బిగ్ షాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కాంటాక్ట్ లిస్ట్ లో గానీ వీళ్ళందరిలో వీళ్ళ పేర్లు బయటపడడం, ఈవెన్ భారతదేశానికి చెందినటువంటి వ్యక్తుల యొక్క కాంటాక్ట్ లిస్ట్ కూడా బయటపడడం అనేటువంటిది ఇమీడియట్ గా ఏం చేశారంటే మన వాళ్ళందరూ కూడా జోడించేశారు. అందులో వీళ్ళు కూడా ఉన్నారా లేదా అనేటువంటిది అసలు తర్వాత విషయం అండి. ఎందుకంటే ఆయన కాంటాక్ట్ లిస్ట్ లో 100 నెంబర్లు ఉండొచ్చు, 100 మంది పేర్లు ఉండొచ్చు, లేకపోతే రియల్ బిజినెస్ డీల్ గురించి వెళ్ళి ఉండొచ్చు. కానీ ఆ యొక్క యాక్ట్ లో వీళ్ళు పాల్గొన్నారా లేదా, ఆ క్రైమ్ వీళ్ళు చేశారా లేదా అన్నది ఎవరికి తెలియదు. రైట్. ఇప్పుడు మీరు ప్రస్తావించారు కాబట్టి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఒక వివరణ ఇచ్చారు. ఎందుకంటే లోక్సభలో ఈ రోజు ప్రతిపక్షాలు ఈ ఇష్యూని కొంచెం హైలైట్ చేసాయి. నేను పీస్ ఇన్స్టిట్యూట్ కోసం ఎప్స్టీన్ కలిసిన మాట వాస్తవమే, కానీ ఇంకా మిగతా మీరు చేస్తున్న ఆరోపణలు కరెక్ట్ కాదన్నది ఆయన ఇస్తున్న వివరణ. అంటే కలిశానని మాత్రం ఆయన ఈ హెడ్ చెప్పారు. అవును, అంటే ఇప్పుడు వస్తున్న ఆధారాలు, పేర్లు, ఎవరెవరు కలిశారు, ఎవరెవరు లిస్టులో ఉన్నారనేవి దాదాపు వాస్తవమే. అంతే కదా సార్. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఇటువంటి కాంట్రవర్షియల్ క్రిమినల్స్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర లిస్ట్ లో నెంబర్స్ ఉంటాయండి. ఈ నెంబర్స్ దొరికినటువంటి ప్రతి ఒక్కరు కూడా, కలిసిన ప్రతి ఒక్కరు కూడా అందుకోసమే కలిశారు అనేటువంటి చెప్పడానికి లేదు. అతని యొక్క సోషల్ సర్కిల్ లో మన ఈ ఫేవర్స్ తీసుకున్నటువంటి సర్కిల్ ఉంటుంది, జనరల్ గా నార్మల్ గా కలిసినటువంటి సర్కిల్ ఉంటుంది, పర్సనల్ సర్కిల్ ఉంటుంది. అయితే అతని దగ్గర ఉన్నటువంటి ప్రతి కాంటాక్ట్ లిస్ట్ కూడా ఈ నేరంతో సంబంధం ఉంది అని చెప్పడానికి ఏ విధమైనటువంటి ప్రూఫ్స్ లేవు. రైట్. అది ఒక రకంగా చెప్పాలి అంటే మనం ఎలిగేట్ చేయడం అనేటువంటిది నా ఆంకోసే దేకా నా ఖానోన్ సే సునా యకీన్ మత్ కర్నా, నీ కళ్ళతో చూడండి, నీ చెవులతో వినండి, నువ్వు ఎందుకు నమ్మాలి? అవును. సో ఇదన్నీ కూడా ఎలిగేషన్స్ వరకునే అండి. రైట్. ఎలిగేషన్స్ కెనాట్ బి కన్ఫర్మ్డ్ కన్విక్షన్స్ అనేటువంటి చెప్పడానికి లేదు. అదే నగేష్ గారు, ఇవన్నీ ఒక ఎలిగేషన్స్ లాగా ఉన్నాయి, గతంలో ఈ విధంగా ఇలా జరిగింది ఎప్స్టీన్ ఫైల్స్ అనేది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఇవి ఎలిగేషన్స్ అనే అనుకుందాం, కొన్ని విషయాలు బయటపడుతున్నాయి, కొన్ని సంచలనాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కానీ ఎందుకు ఒక 10 దేశాల్లో ఒక కుదుపుకు కారణం అవుతోంది. బ్రిటన్ ప్రధాని రిజైన్ చేస్తారేమో అన్న డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. కొన్ని దేశాల్లో మంత్రులు, మరికొన్ని దేశాల్లో రాయబారులు, ఇట్లా చాలా పేర్లు బయటకు వస్తున్నాయి. ఇది టీ కప్పులో తుఫాన్ లాగా అట్లా ఆగిపోతుందా, లేదంటే ఖచ్చితంగా ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పే ఒక కీలకాంశంగా ఉండబోతుందా? అంటే ఇది ఒక టీ కప్ లో తుఫాన్ లాగా అనడానికి ఆధారం లేదండి. ఎందుకైతే ఇది దీంట్లో ఏదైతే ఇది 3 మిలియన్ పేజీలు, 30 లక్షల పేజీలు ఎంతో ఉన్నాయి, ప్లస్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, వీడియో ఇమేజెస్ ఉన్నాయి. కొన్ని వీడియో ఇమేజెస్ పబ్లిక్ వ్యూలో మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తే మీకు కనబడతాయి అవి. అయితే దీంట్లో కొన్ని 500-600 పేజీలు ప్లస్ హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ రిడాక్ట్ చేశారు. రిడాక్ట్ అంటే పబ్లిక్కి వెళ్లకుండా చేశారు. అయితే పొరపాటున కొన్ని వెళ్ళిపోయాయి. దాంట్లో ఏమిటంటే చాలా ఆధారాలు ఉన్నాయి, ఎవరెళ్ళు ఉన్నారో అనేది. దాని తర్వాత అసలు దీంట్లో కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే
అమెరికా అధ్యక్షుల మీద ఎప్పుడు ఇలాంటి ఆరోపణలు రావడం అనేది కొత్త కాదు. మనకి జాన్ ఎఫ్ కెనడీ మీదే ఆ, ఆ, ఆరోపణలు వచ్చాయి. ఏమిటి? మెర్లిన్ మెన్రోతో ఎఫ్ఐఆర్ ఉండేదని. దాని తర్వాత మనకి అందరికీ తెలిసిన విషయమే, మొన్న ఆ, బిల్ క్లింటన్కి మోనికా లెవెన్స్కీకి వాళ్ళిద్దరికి ఏమిటి లింక్స్ ఉన్నాయని. దాని తర్వాత ట్రంప్ కూడాను ఇది పక్కన పెట్టండి, ఏది ఎప్స్టీన్ ఫైల్స్. ఒక 4 ప్రీవియస్ టర్మ్ లోని స్టార్మీ డానియల్స్ అనేది ఒక అమ్మాయి ఉండేది. స్టార్మీ డానియల్స్కి ఏమిటంటే ఆ అమ్మాయి డైరెక్ట్ అలిగేషన్స్ చేసింది, ఇంకా ఎలాంటి స్కోప్ లేకుండా. సో ఆ అమ్మాయికి $130,000 ఎంతో ఒక మీడియేటర్ తోటి పంపించి ఆ కేసు క్లోజ్ చేశారు. అచ్చా, ఇప్పుడు దీంట్లో ఏమిటంటే ఈ ఫోటోల్లో ఎవరెవరంటే దీంట్లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, దాని తర్వాత లీడింగ్ సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు దీంట్లోనే. ఏది మార్క్ జుకర్బర్గ్ పేరు వినబడుతున్నది, దాని తర్వాత ఎలాన్ మస్క్ పేరు వినబడుతున్నది, బిల్ గేట్స్ పేరు కూడా కొన్ని చోట్ల వినబడుతున్నాయి. ఈ 3 పేర్లకి ఏంటంటే ఆధారాలు పూర్తిగా లేవు, కానీ ఈ 3 పేర్లు కూడా వచ్చాయి. అయితే దాంట్లో అన్ని పేర్లు వచ్చాయండి. దలాలామా పేరు వచ్చింది, నరేంద్ర మోదీ పేరు వచ్చింది, బట్ ట్రంప్ పేరు పదే అవుతుంది. దీంట్లో విశేషం ఏంటంటే ఈ ఎప్స్టైన్ ఫైల్స్ లోని ఫస్ట్ ఏమో రిలీజ్ చేయను అన్నారు, ఏది అటార్నీ జనరల్ ఆఫ్ యుఎస్ఏ. దాని తర్వాత ఏమో రిలీజ్ చేస్తామన్నారు, దాని తర్వాత చేయమన్నారు. ఒక టైంలో ఏమందంటే నా దగ్గర ప్యామ్ బాండీ అనమాట ఆమె పేరు, నా దగ్గర ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకోసారి ఏముంటుంది, నా దగ్గర ఫైల్స్ ఉన్నాయి కానీ దాంట్లో పేర్లు లేవు అన్నాయి. ఫైల్స్ అన్ని ఉండి పేర్లు లేకుండా ఎట్లా ఉంటుంది? సో దాన్ని ఏంటంటే అట్లా ఈ స్కాండల్ ని కవరప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ రామిఫికేషన్ చాలా సీరియస్ గా ఉన్నాయి. మెయిన్ గా బ్రిటన్ లోనే ఉన్నాయి. ఎందుకంటే బ్రిటన్ లో ఇప్పటికే 3 రిజైన్ చేశారు. ఏది తను ఏది మ్యాండల్సన్ ఒకడు, ఇది యుఎస్ అంబాసిడర్ గా ఉండేవాడు, బ్రిటన్ అంబాసిడర్ హౌస్ ఆఫ్ లార్డ్స్ ని రిజైన్ చేశాడు. దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ మెక్స్వీని రిజైన్ చేశాడు. దాని తర్వాత కమ్యూనికేషన్స్ చీఫ్ ఎలన్ అతను రిజైన్ చేశాడు. ఇప్పుడు ఏమిటంటే వాళ్ళ పార్టీతో సహా కన్జర్వేటివ్స్ కాకుండా వాళ్ళ పార్టీలతో సహా కీత్ స్టార్మర్ రిజైన్ చేయాలనేది డిమాండ్. ఇక్కడే కాదు, నార్వేలో కూడా ఉన్నది. ఇలాంటి ప్రతి దేశంలోని ఏదో ఒక వాళ్ళ లింక్స్ ఉన్నాయి. అయితే ఇదంతా అసలు తవ్వుకుంటే అసలు ఒక రోజు సరిపోదు. ఈ ఎప్స్టైన్ ఫైల్స్ గురించి, ఎప్స్టైన్ కథ గురించి. ఎప్స్టైన్ కథ ఏంటంటే అతను ఏమిటంటే కాలేజ్ డ్రాప్ అవుట్ అనమాట, డిగ్రీ పొందకుండా ఏది బిజినెస్లు నడిపాడు, ఎన్నో కంపెనీలు నడిపాడు, ఎన్నో కంపెనీలు దివాలా అయిపోయాయి. ఇదంతా బయటకు ఎలా పడిందంటే ఒక ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఏమిటంటే నా 14 ఏళ్ల కూతుర్ని తన దగ్గర తీసుకెళ్ళాడు. ఇంకా డీటెయిల్స్ మెరీనా కరెక్ట్, ఆమె పేరు మెరీనా. ఇలాంటి ఎన్ని కేసులు వచ్చినా కూడా ఇతను ఎంత పవర్ఫుల్ అయిపోయాడంటే అసలు ఎవడు పట్టించుకోలేదు. ఈయన 2వ సారి జైలుకి వెళ్ళినప్పుడు ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆరోపణ. మనకు తెలియదు అది, ఇది సూసైడ్ బై హ్యాంగింగ్ అనేది. ఎందుకైతే దాంట్లో కథ ఏమిటంటే ప్రెస్ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఇది జైలు అవతల. అయితే అక్కడ హంగామా చేసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ వ్యాన్ వచ్చి వాడి మీద తెల్ల దుప్పటి కప్పి అంతా చేస్తున్నారు. అయితే వెనక నుంచి ఇంకో వ్యాన్ నుంచి బాడీ తీసుకుపోయి అది బరీ చేసేసారు. అయితే ఇతను ఆత్మహత్య, ఇతనికి ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడంటే అమెరికాలోని అసలు ఇతను ఏం కావాలితే అది దొరికేది. ఇప్పుడు ఈ బ్రిటిష్ అంబాసిడర్ టు యుఎస్ ఉన్నాడు, ఏంటంటే అన్ని సీక్రెట్స్ బ్రిటిష్ సీక్రెట్స్ అంతా లీక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ లెవెల్లోనే కాదు, ఇంకా పై లెవెల్కి పోయింది బ్రిటన్ లో. అయితే ప్రిన్స్ ఆండ్రూ, రాజకుటుంబానికి కూడా అంటుకుంది. కింగ్ చార్ల్స్ తమ్ముడు, సొంత తమ్ముడు
అతను ఇచ్చేస్తే అతను ప్రిన్స్ టైటిల్ తీసేసారు, అన్ని టైటిల్స్ తీసేసారు. ఇప్పుడు నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు కింగ్ చార్ల్స్ ఏంటంటే ఇది చాలా బాధాకరం, ఎంత మొత్తం పరుగు పోయింది అన్నట్టుగా. సో ఇది ఏంటంటే మొత్తం ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ మాత్రం ఉన్నాయి, ఏమవుతుందో చూడాలి. రైట్. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇప్పుడు ఏంటంటే తిరుగులేదు, నాకు తిరుగులేదు అంటే ట్రంప్ ధోరణి, ట్రంప్ వైఖరి, ట్రంప్ శైలి చూస్తున్నప్పుడు మనకి అనిపించేది నన్నెవడ్రా ఏం చేసేది అని అంటారు కదా. అలాగా ఇంకా నచ్చినట్టుగా నార్వే శాంతి బహుమతి నుంచి, టారిఫ్లు విధించడం నుంచి, ప్రతి దేశం వ్యవహారంలో పెట్టడం నుంచి, తర్వాత పొరుగునున్న ఒక దేశం అధ్యక్షుడిని ఒక రాత్రికి రాత్రి లిఫ్ట్ చేయడం నుంచి అన్ని రకాలుగా అది. కానీ తిరుగులేదు అనుకున్న ట్రంప్కి మాత్రం ఇది ఖచ్చితంగా దెబ్బ పడిందండి. ఖచ్చితంగా ఇది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది అంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఉందా వాస్తవమైనది? అదే అంటున్నాను. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఆ యొక్క ఫైల్స్ టఫ్ టైం అని ట్రంప్కి, టఫ్ టైం, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ రెండోది ఆ ఫైల్స్ లో ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఆ యాక్ట్స్ లో ఈయన పాల్గొన్నట్టు కానీ, పీడోఫైల్ యాక్ట్స్ చేసినట్టు కానీ, లేకపోతే ఇంకో కొన్ని వార్తలు ఏంటంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డను కూడా ఈయన తిన్నాడు అనేటువంటి వార్తలు, ఇలాంటి ఏ అయితే వార్తలు వస్తున్నాయో ఈ వార్తలకు సంబంధించి ప్రూఫ్స్ గనక దొరికినట్లయితే ఖచ్చితంగా అతనికి గడ్డు కాలమే. దట్ ఈస్ ఎండ్ ఆఫ్ హిజ్ ఎరా. అలాగే ఇప్పుడు ఇందులో ఈ మొత్తం కూడా మనం ఫేక్ అని అంటలేదు, మొత్తం కూడా ఫేక్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పేరు వచ్చిందండి. వాట్ ఈస్ ద ఎవిడెన్స్ వీ హ్యావ్? ఇప్పుడు కాంటాక్ట్ లిస్ట్ లో పేరు ఉన్నంత మాత్రాన ఆయన బ్లేమ్ చేయడం అంటే దేశద్రోహం చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే యు ఆర్ టాకింగ్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్. కానీ ట్రంప్ విషయంలో అలా కాదు, ట్రంప్ విషయంలో కొంచెం బలంగానే ఉన్నాయి. అండ్ రెండో విధంగా గతంలో ఆయన వ్యవహరించిన తీరు దీనికి ఓతమిస్తుంది. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే, అలాగే మిగిలినటువంటి దేశాధ్యక్షులు వీళ్ళందరినీ కూడా చూస్తుంటే కనుక వాళ్ళకు కూడా కొంతవరకు నిజమేమో అనిపిస్తుంది. మరి స్టీఫెన్ హాకిన్స్ గారు ఏం చేసాడండి ఆ ప్రైవేట్ ఐలాండ్కి వెళ్ళి? ఆయనకి బాడీలో ఏ పార్ట్ పనిచేయదు, ఆయనకి మెదడు తప్ప ఏమీ పనిచేయదు, మాట్లాడలేడు, కేవలం ఆయన బ్రెయిన్ సిగ్నల్స్ తో మనకు కమ్యూనికేట్ చేస్తాడు. అటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళాడు అంటే మరి ఆయన కూడా అనుమానించడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇవన్నీ కూడా చూసుకుంటే. కానీ బిల్ గేట్స్, దలై లామా, ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ వీళ్ళందరూ కూడా కొన్ని చారిటీ కార్యక్రమాల్లో పాల్గొన్నారనేది ఒక వెర్షన్. అవునండి. కొందరేమో లేదు అసలు మేము లేవు అని వాళ్ళు చెప్తున్నారు. అదే. బట్ వాట్ అబౌట్ ఎలన్ మస్క్ అండ్ జుకర్బర్గ్? ఎందుకంటే వాళ్ళని ఒక బిజినెస్ టైకూన్స్ అండి, దే ఆర్ ఆల్ బిజినెస్ టైకూన్స్. ఒక్కటైతే చెప్తా అండి, మనం ఎంత పబ్లిక్ లో మనం హై ఫిగర్ గా ఉంటే మన యొక్క ప్రైవసీకి అంత అడ్డు తగులుతుంది. ఎందుకంటే ఎవ్రీవేర్ పీపుల్ విల్ రికగ్నైజ్. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దే ట్రై టు గో టు ప్రైవేట్ ఐలాండ్స్ అండ్ ప్రైవేట్ పార్టీస్. వీళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసమే కార్పొరేట్ లో లైజనింగ్ డిపార్ట్మెంట్ అని లేకపోతే ఒక సెపరేట్ వింగ్ పనిచేస్తూ ఉంటుంది ఇంటర్నేషనల్. దే డీల్ విత్ ఓన్లీ విఐపీస్, వివివిఐపీస్, ప్రపంచంలో వరల్డ్ టాప్ 10 లో ఉన్నటువంటి పీపుల్ ని, ఇలాంటి వాళ్ళని వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. సో ఇందులో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ లో భాగంగా వాళ్ళకి ఒక ప్రైవేట్ లైఫ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం కోసం, అలాగే బయట పబ్లిక్ తెలియకుండా ఉండడం కోసం. ఎందుకంటే ఆ ప్రైవేట్ ఐలాండ్ యొక్క సిచ్యువేషన్ కూడా మీరు చూస్తే కనుక అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు పాస్పోర్ట్స్ తీసేసుకుంటారు, ఫోన్స్ తీసేసుకుంటారు, కమ్యూనికేషన్ అనేటువంటిది ఉండదు, వాళ్ళు బానిసలుగా మార్చేస్తారు. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి వ్యవహారాలు ఇవి కూడా బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తారు. సో ఇటువంటి ప్రైవసీని ఈ టాప్ మోస్ట్ పీపుల్ అనేటువంటి వాళ్ళు ఎవరు? ఈజెడ్ బిజినెస్ టైకూన్ మన ట్రంప్ మొదటి నుంచి కూడా. కాబట్టి ఈ న్యూ దలాల్ స్ట్రీట్ లో ఉన్నటువంటి ఎప్స్టీన్ ఎవరైతే ఉన్నాడో ఈయన ఫైనాన్షియల్ అడ్వైజర్ గా రకరకాల బిజినెసెస్ అన్ని కూడా మేనేజ్ చేశాడు. ఇతనికి ఉన్నటువంటి పరిచయాలనే బిజినెస్ డెవలప్మెంట్ కింద ఉపయోగించుకున్నాడు. అండ్ వీళ్ళకు ఉన్నటువంటి సైకలాజికల్ వీక్నెస్ ఏదైతే ఉందో, పీడోఫైల్ అనేటువంటి సైకాలజికల్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఆ చిన్న పిల్లల్ని ఎరవేసి వాళ్ళని టార్చర్ పెడుతూ, వాళ్ళని లైంగికంగా వేధిస్తూ, వాళ్ళని ఈవెన్ వాళ్ళు హ్యూమన్ ఫ్లెష్ ను కూడా తిన్నారు అనేటువంటి వార్తలు కూడా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఈయన ఏం చేశాడంటే ఈ ఎప్స్టీన్ వీళ్ళు ప్రైవేట్ పార్టీల ఐలాండ్ లో ఉన్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ కెమెరాస్ కి వీళ్ళు దొరికేశారు. వాటినన్నిటిని ఫైల్స్ కింద సేవ్ చేసి పెట్టుకున్నాడు. ఆ విధంగా బెదిరించి ఈయన అత్యధికంగా శిక్ష పొందవలసినటువంటి కేసులో కూడా చాలా తక్కువ శిక్షతో బయటపడిపోయాడు. చాలా తక్కువ శిక్ష ఖచ్చితంగా జరిగింది. స్వీట్ హార్ట్ డీల్ ఏదైతే ఉందో ఆ స్వీట్ హార్ట్ డీల్ ద్వారా ఆయన సింపుల్ 13 నెలల జైలు జీవితంతో గడిపేసి బయటకు వచ్చేసాడు. ఎందుకంటే ఇందులో ఇంపార్టెంట్ పీపుల్ యొక్క పేర్లు ఇవన్నీ కూడా ఎప్పుడైతే బయటపడతాయో ఇవన్నీ కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్ కథం. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే
దీన్ని అడ్డు పెట్టుకుని Okay. వాళ్ళని బెదిరించి బయటకు వచ్చాడు. రైట్. కానీ దేర్ ఇస్ ఎన్ ఎండ్. ఒకసారికి ఎండ్ కావాల్సి వచ్చింది. అవును. ఎందుకంటే ఇతను బతికున్నంత కాలం కూడా అది ఒక రిస్క్ ఫ్యాక్టరే వీళ్ళందరికీ కూడా. అవును. అండ్ వీళ్ళంతా కూడా టాప్ మోస్ట్ పీపుల్. అది అంటారు కదా ఎప్పుడు కూడా నిజం దాగదు ఎప్పటికైనా అని. ఇప్పుడు మరి అలా అనుకోవాలేము, ఇవన్నీ 1 by 1 వస్తున్నాయి. వికీలీక్స్ వచ్చినాయండి. అవును, అవును. కొన్ని రోజులు మాట్లాడుకున్నాం, అవును. తర్వాత పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వికీలీక్స్ గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ ఇది మాత్రం కొంచెం సెన్సేషన్ సెన్సేషన్ అంటే ఇప్పుడు దేశాలని కుదుపుకు చేస్తున్నాయి డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అవర్ Right. జియో పొలిటికల్ రిలేషన్స్ అండ్ Right. ఇంటర్నేషనల్ బిజినెస్ ట్రేడ్స్ అండ్ టారిఫ్స్ గురించి ఇది ఖచ్చితంగా ఇంపాక్ట్ చేయబోతుంది. రైట్. నగేష్ గారు, మన ఇండియాపై ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు? అనిల్ అంబానీ పేరు వచ్చింది, హర్దీప్ సింగ్ పూరి వచ్చింది, దీపక్ కపూర్ పేరు ఇవన్నీ కూడా వచ్చాయి. హర్దీప్ సింగ్ పూరి ఈ రోజే లోక్సభలో ప్రతిపక్షాలు దీన్ని ఇష్యూ చేసిన నేపథ్యంలో నేను పీస్ ఇన్స్టిట్యూట్ పని మీద మాత్రం ఎప్స్టీన్ని కలిశాను అని ఆయన ధృవీకరించారు. కానీ మీరు అంటున్నట్టు మిగతా ఆరోపణలు తప్పన్నది కేంద్ర మంత్రి ఇస్తున్న వివరణ. ఇండియాపై ఇంపాక్ట్ ఏమాత్రం ఉండొచ్చు సార్? అంటే ఇండియా పైన ఇంపాక్ట్ ఉంటుంది అనేది నేను అనుకోను. ఎందుకంటే సరే ఇప్పుడు ఏమిటంటే పొలిటికల్ గా వాడుకుంటారు ప్రతిపక్షాలు. బట్ ఏమిటంటే మరి మోదీ మీద ఎంత మట్టుకు స్టిక్ అవుతాయో లేకపోతే హర్దీప్ సింగ్ పూరి మీద ఎంత మట్టుకు స్టిక్ అవుతాయో తెలియదు. కానీ మిగతాది ఏదైతే అమెరికన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ పాత చరిత్ర ఉంది వాళ్ళకి, అందరికి ఇలాంటి చరిత్ర ఉంది వాళ్ళకి. అది కాకుండా ఇక్కడ ఆధారం ఏంటంటే ఇది ఒక ప్రెస్ స్టోరీ కాదు. ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఇది ఒక ప్రెస్ స్టోరీ కాదు, ఇది ఎప్స్టీన్ ఫైల్స్. ఈ ఫైల్స్ లో ఏమేమైతే ఉందో అది వాళ్ళకి సంబంధించింది. అది ఇప్పుడు రెండు దీంట్లో భాగాలుగా చూడాలి. ఒకటి ఎప్స్టైన్ ఎలాంటి వాడు. ఎప్స్టైన్ ఏంటంటే నేను చెప్పినట్టుగా కాలేజ్ డ్రాప్ అవుట్ కానీ టీచర్ గా చేశాడు. దీంట్లో వచ్చినప్పుడు ఎప్పుడైతే బిజినెస్ లో వచ్చే దాంట్లోనే ఎవరికి డబ్బులు ఎంబెజల్మెంట్ అయిపోయినా వాళ్ళకి హెల్ప్ చేస్తుండేవాడు, లేకపోతే ఎంబెజల్మెంట్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేస్తుండేవాడు. కంపెనీలు ఫ్లోట్ చేశాడు, బంద్ చేశాడు, ఫ్లోట్ చేశాడు, బంద్ చేశాడు. సో ఇలాగ ఉండేది అనమాట. సో ఆ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలి, ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పుడు అతని మీద ఎన్ని కేసులు ఉండవలసింది 2 కేసులు పెట్టారు. 2 కేసులు ఏం పెట్టారు, సాలిసిటింగ్ గర్ల్స్ అనేది, దాని తర్వాత ఎన్కరేజింగ్ ప్రాస్టిట్యూషన్ అనేది లైట్ సెంటెన్స్ పెట్టారు. సో అంటే ఎంత పవర్ ఉందంటే మొత్తం తన శిక్షను కూడా తగ్గించుకోగలిగాడు. శ్రీనివాస్ గారు ప్రస్తావించారు. మన దగ్గరికి వచ్చేసరికి నేను ఇప్పుడు దాంట్లో అందరి పేర్లు పెట్టేశాడు. ఆధారం చూపించాలి కదా. అవును, ట్రంప్కి అయితే ఆధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. రైట్. మరి అందుకే నేను జాగ్రత్తగా చెప్తున్నాను. మిగతాది ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్ వీళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళ మీద ఆధారాలు ఏమున్నాయో అనేది అది డౌట్ఫుల్. అది రైట్. థ్యాంక్ యూ నగేష్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నిజంగా ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ అయితే ఉంది. ఎందుకంటే ఒక యుఎస్ అనుకున్నాము, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్, అలాగే మిగతా దేశాలు కూడా కుదుపును గురవుతున్నాయి. ఇంకా అంటే ఒక రకంగా మెడపై ఎప్స్టీన్ కత్తి అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఎప్పుడు ఏ విధంగా తెగుతుందో తెలియదు అన్నట్టుగా వ్యవహారం ఉంది. రైట్. నిజంగా ఈ జియో పాలిటిక్స్లో ఇంకా నాకు తిరుగులేదు అన్న ధోరణి ఎవరైతే ప్రదర్శిస్తున్నారో, అంతర్జాతీయ సంస్థలను కూడా ఎవరు లెక్క చేయట్లేదు. మరి అంటే అంటారు కదా చెక్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయని, మరి ఆ మోడల్ ఇది అవుతుందా లేదా ఏంటి అనేది లెటెస్ట్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ నగేష్ గారు. ఇది ఎప్స్టీన్ ఫైల్స్ ప్రకంపనలపై 10 TV స్పెషల్ డిబేట్.